వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రవికుమార్ అహ్మదాబాద్ నుంచి. ప్రస్తుతం మనం అహ్మదాబాద్ పట్టణం 1వ వార్డ్ మున్సిపాలిటీ 1వ వార్డు అయినటువంటి తిమ్మాపురం గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఈ గ్రామంలో ఈరోజు హనుమాన్ జయంతి పురస్కరించుకొని హనుమాన్ విగ్రహాన్ని ఈరోజు ఈ రోడ్డు పైన మన పాలకొండ టు శ్రీకాకుళం టు పాలకొండ వెళ్ళే ఈ రోడ్డుకి తిమ్మాపురం గ్రామానికి వెళ్ళే ఈ రోడ్డు ప్రక్కన హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఈ గ్రామ యువత గ్రామ పురజనులందరూ కూడా తెల్లవారు 6:30 హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కొరకు ఒక జెండాని ఈరోజైతే ముహూర్తానికి వేయటం అయితే జరిగింది. అయితే ఈ పాలకొండ టు శ్రీకాకుళం వెళ్ళే రోడ్లో నిత్యం అనేక రోడ్ యాక్సిడెంట్ జరగడం, ఈ గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు అంగవైకల్యం చెందడం, ఈ గ్రామానికి చెందినటువంటి పశు పక్షాదులు కూడా ఇక్కడ మరణించడం, అదేవిధంగా ఈ గ్రామానికి చెందిన వ్యక్తులు కొంతమంది మరణించడం కూడా జరిగింది. అయితే మరణించిన వ్యక్తులు ఆ పశు పక్షాదులు అన్నీ కూడా ఇక్కడ మరణించడం వల్ల ఇక్కడ ఏదో పీడ ఉంది అని వాళ్ళ యొక్క మనసులో ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నారు. అయితే ఈ మనసులో విశ్వసించడంతో ఆ రోజే ఆ గ్రామంలో ఒక ఆలోచన వచ్చింది. ఈ గ్రామానికి కాపాడాలి అంటే హనుమాన్ ఒక్కటే మార్గము అని ఆ రోజు వాళ్ళ మదిలో మెదిలినటువంటి ఆ హనుమాన్ విగ్రహాన్ని ఈ రోడ్డు ప్రదేశంలో ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే ఈ కొద్ది సంవత్సరముల తర్వాత ఎక్స్టెన్షన్లో పోతుందేమో ముందుగా ఆలోచించి మనం చూస్తూ ఉండొచ్చు. ఈ తిమ్మాపురం గ్రామానికి వెళ్ళేటువంటి ఈ రహదారి ఉంది. ఈ రహదారి ఏదైతే ఉందో ఈ రహదారికి కుడి వైపున ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఈ హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గ్రామస్తులు అయితే ఒక కమిటీగా ఏర్పడి ఆ కమిటీ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు. అయితే ఈ నిర్ణయించుకున్న ఈ తరుణంలో మనం చూస్తూ ఉండొచ్చు, ఈ ఏదైతే ఈ పాలకొండ రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఈ ప్రహరీ గోడ, ఈ గోడకి ఈ రోడ్డుకి మధ్యన ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ప్రస్తుతం మనం చూడొచ్చు జెండా పాతి ఉన్నారు. ఈ జెండా పాతి ఉన్న ఈ ప్రదేశంలో అయితే హనుమాన్ విగ్రహాన్ని 6 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి గ్రామ యువత గ్రామ ప్రజలు అందరూ కూడా నిర్ణయించారు. ఇంతవరకు కథ చాలా సాఫీగానే సాగింది. ఇప్పుడే ఈ జెండా ఏదైతే ఈరోజు ఉదయం హనుమాన్ విగ్రహం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ జెండా భూమి పూజ ఈ నెల 31వ తేదీన నిర్వహించడం కోసం ముహూర్తాన్ని తీసిన తరువాత ఇక్కడ అసలు కథ మొదలైంది. ఏంటా కథ అని ముందుకు తీసుకొని వెళ్తే ఈ కనబడుతున్నటువంటి ఈ ప్రహరీ గోడ మొత్తం కూడా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారిది. అయితే ఈ తమ్మినేని సీతారాం గారికి ఇదివరలోనే ఈ గ్రామస్తులు పలుమార్లు కలిసి వెళ్ళడం జరగడం జరిగింది. ఈ ఏర్పాట్లు కూడా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తాను అని చెప్పడం కూడా జరిగింది. అయితే పలుమార్లు చెప్పినప్పటికీ సీతారాం గారు ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆయన నుంచి రాకపోవడంతో వాళ్ళే ముక్తకంఠంతో ఒకటై గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈరోజు భూమి పూజ నిర్వహణ మొదలుపెట్టిన తరుణంలో తమ్మినేని వాణి సీతారాం ఈరోజు తహసీల్దార్ కార్యాలయానికి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న స్థలం ప్రభుత్వ స్థలమని, ఆ స్థలంలో ఏర్పాటు చేయకూడదని తహసీల్దార్ కార్యాలయానికి అర్జీని సమర్పించడం జరిగింది. అసలు కార్యాలయంకి ఎందుకు తహసీల్దార్ కార్యాలయంకి ఫిర్యాదు అందింది, ఆ ఫిర్యాదు అందిన తర్వాత అర్జీలో ఏముంది అనే విషయాన్ని ఆ గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఆ గ్రామస్తుల వద్ద ఉన్నాం, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ హనుమాన్ ఈ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత అసలు మీరు ఈరోజు తహసీల్దార్ కార్యాలయానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఈరోజు తహసీల్దార్ కార్యాలయంకి ఎందుకు వెళ్ళవలసి వచ్చిందంటే ఇది గత 6 నెలలుగా ఇక్కడ సమస్యగా ఉన్నది. యాక్చువల్గా అయితే మేము 6 నెలల కిందట మాజీ స్పీకర్ గారికి మనం చెప్పడం జరిగింది. చెప్తే మీకు ఎలా అవసరం నేను అది ఏర్పాటు చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు కూడా మళ్ళీ వెళ్ళి కలవడం జరిగింది. తర్వాత కలిసిన తర్వాత కూడా చేద్దాంలని అన్నారు. ఇంతలో అతనికి అనారోగ్య కారణాల వల్ల అతను ఇక్కడ లేకపోవడం చేయడం జరిగింది. తర్వాత అతను అందుబాటులోకి వచ్చిన తర్వాత 2 సార్లు మేము చెప్పడం జరిగింది. చెప్పినా కూడా పూర్తిగా పట్టించుకోవడం జరిగిన తర్వాత ఈరోజు ఏమైందంటే ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మా యొక్క గ్రామంలో అంటే ఒక 4 రోజుల క్రిందటే కమిటీ ఉన్నది. మా ఊరికి తిమ్మాపురం ఉత్సవ కమిటీ అని ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. 2 సంవత్సరాలు అవుతుంది. ఆ ఉత్సవ కమిటీ తరపున ఊర్లో ఏ యొక్క కార్యక్రమం అయినా
మంచిదేమని ఏదో ఊరికి సమస్య వచ్చినా ఈ యొక్క ఉత్సవ కమిటీ ద్వారా మా యొక్క ఊరు గ్రామ ప్రజలందరూ మమేకమై ఆ కమిటీలో సమస్యలను ఇలా ఉన్నాయని చెప్పేసి మేము చెప్తే దానికి అందరూ దాంట్లో ప్రెసిడెంట్ సెక్రటరీ అందరూ కూర్చొని ఈ సమస్యకి ఇలాగా మనం చేద్దాం అని నిర్ణయించుకోవడం జరుగుతుంది. కనుక ఈ నెల 2వ తేదీన మేము అనేది ఇలాగా మా ఊరి దగ్గర యాక్చువల్గా అయితే ఈ రహదారిలో ఎప్పుడు కూడా విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కదా అని చెప్పేసి మేము అతనికి చెప్పడం జరిగింది. అంటే హనుమాన్ విగ్రహం ఇక్కడ పెట్టినట్టుగా అయితే కొన్ని ఏదైనా ఊరికి మంచి జరుగుతుందనే వీటితో మేము అతనికి చెప్పడం జరిగింది. అతను ఏమన్నారు, సరే అన్నారు. ఇప్పుడు తీరామాస్ వచ్చేసరికి మేము ఈ కమిటీ ఏర్పాటు చేసుకుని కమిటీలో అందరూ సభ్యులు ఓకే చేసుకున్న తర్వాత తీర్మానం చేసుకున్నాం పెట్టుకోవడానికి అంత అయింది. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఇక్కడ మేము భూమి పూజ చేస్తే అతనేమో ఏం చేశారు, ఇక అక్కడి నుంచి ఉద్యోగస్తులకి ఫోన్ చేసి మీరు ఎందుకు వెళ్ళారు, మీరు వెళ్తే బాగోదు, తర్వాత మా యొక్క అంటే మేము ఎవరెవరికైతే ఇది అవుతామో వాళ్ళకు ఫోన్ చేసి మా అన్నదమ్ములకు కానీ మా బామర్దులకు కానీ ఫోన్ చేసి వాళ్ళు వెళ్ళారంటే బాగోదని చెప్పండి అని చెప్పేసి ఫోన్లో బెదిరించడం అయితే జరుగుతుంది. తర్వాత ఇది అతని స్థలం కాదు, ఇది యాక్చువల్గా గ్రామకంఠము అంటే గ్రామానికి సంబంధించింది. అది అతనికి కూడా తెలుసు. ఇది మేము చేస్తుంది ఒక మంచి కార్యక్రమం. ఒక మంచి కార్యక్రమానికి కూడా అతను ఇలాగ అడ్డు చెప్తున్నారంటే ఇక అతని తలుగా విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. అతను వచ్చిపోయి సరే నేను ముందుంటాను మీరు నడిపించండి అని చెప్పాల్సిన స్థితిలో అతను ఉండి ఈరోజు ఇలా దిగజారిపోతారని చెప్పేసి మేము కళ్ళలో కూడా అనుకోలేదు. అతనికి మా ఊరి నుంచి ఎన్నోసార్లు ఎంతో విధంగా సహాయపడ్డాం. కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మేము చేస్తుంటే అతను ఇలాగ అడ్డుపడడం అనేది ఎంతవరకు సమంజసం కాదని మీ మీడియా తరఫున తెలియపరుస్తున్నాం అతనికి. అలాగే ఇది ఇక్కడితో అతను ఒప్పుకొని ఇది ఇక్కడ మేము చేయడానికి అతను మాకు అన్ని విధాలుగా సహకరించి ఈ యొక్క కార్యక్రమానికి అతను ముందరికి వేస్తారని మేము ఆలోచిస్తున్నాం. లేని పక్షంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా వీలైతే దేశవ్యాప్తంగా కూడా వెళ్తుందని కూడా మరీ అతనికి నేను హెచ్చరిస్తున్నాను. ఇది ఈరోజు ఆగిపోయింది కాదు, రేపటి నుంచి మరీ తీవ్రంగా ఉంటుందని కూడా నేను అతనికి హెచ్చరిస్తున్నాను. తర్వాత మా యొక్క అంటే మేము ఎవరెవరికైతే ఇది అవుతామో వాళ్ళకు ఫోన్ చేసి మా అన్నదమ్ములకు కానీ మా బామర్దులకు కానీ ఫోన్ చేసి వాళ్ళు వెళ్ళారంటే బాగోదని చెప్పండి అని చెప్పేసి ఫోన్లో బెదిరించడం అయితే జరుగుతుంది. తర్వాత ఇది అతని స్థలం కాదు, ఇది యాక్చువల్గా గ్రామకంఠము అంటే గ్రామానికి సంబంధించింది. అది అతనికి కూడా తెలుసు. ఇది మేము చేస్తుంది ఒక మంచి కార్యక్రమం. ఒక మంచి కార్యక్రమానికి కూడా అతను ఇలాగ అడ్డు చెప్తున్నారంటే ఇక అతని తలుగా విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం. అతను వచ్చిపోయి సరే నేను ముందుంటాను మీరు నడిపించండి అని చెప్పాల్సిన స్థితిలో అతను ఉండి ఈరోజు ఇలా దిగజారిపోతారని చెప్పేసి మేము కళ్ళలో కూడా అనుకోలేదు. అతనికి మా ఊరి నుంచి ఎన్నోసార్లు ఎంతో విధంగా సహాయపడ్డాం. కానీ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మేము చేస్తుంటే అతను ఇలాగ అడ్డుపడడం అనేది ఎంతవరకు సమంజసం కాదని మీ మీడియా తరఫున తెలియపరుస్తున్నాం అతనికి. అలాగే ఇది ఇక్కడితో అతను ఒప్పుకొని ఇది ఇక్కడ మేము చేయడానికి అతను మాకు అన్ని విధాలుగా సహకరించి ఈ యొక్క కార్యక్రమానికి అతను ముందరికి వేస్తారని మేము ఆలోచిస్తున్నాం. లేని పక్షంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా వీలైతే దేశవ్యాప్తంగా కూడా వెళ్తుందని కూడా మరీ అతనికి నేను హెచ్చరిస్తున్నాను. ఇది ఈరోజు ఆగిపోయింది కాదు, రేపటి నుంచి మరీ తీవ్రంగా ఉంటుందని కూడా నేను అతనికి హెచ్చరిస్తున్నాను. మీరు సంబంధించినటువంటి ఎటువంటి అర్జీలు ఇంతకుముందు పెట్టి ఉన్నారా, ఈరోజు ఏమైనా పెట్టారా, అసలు ఎంఆర్ఓ గారు ఏ విధంగా స్పందించారు? వీటికి అర్జీ పెట్టడానికంటే సార్ ఈరోజు మేము ఎక్కడ చూసినా ఏవి అర్జీలు పెట్టి కట్టినవి కాదు. ఎక్కడ కట్టినా మన హిందూ సనాతన ధర్మం కాపాడడం కోసం ప్రతి ఒక్కరు కడుతున్నారు. ఈరోజు మేము కట్టింది కూడా ఒక చెడ్డ పని అయితే మేము చేయం. మేము ఒక ఎడ్యుకేటెడ్స్ ఇక్కడ చేస్తుందంతా కూడా ఒక అన్ఎడ్యుకేటెడ్స్ కాదు. మేము చేస్తుంది తప్పు కార్యక్రమం కాదు కదా, తప్పు కార్యక్రమం అయితే మేమే చెయ్యం. దీనిపైన ఎంఆర్ఓ గారు ఏ విధంగా స్పందించారండి? ఎంఆర్ఓ గారు సానుకూలంగా స్పందించారు. ఆయన అయితే మాత్రం రేపు వచ్చి సర్వే చేశాక ఎటువంటి ఇబ్బంది లేకపోతే మీకు తప్పనిసరిగా అనుమతిస్తానని చెప్పారు. మేము కూడా అతనికి ఒకటే విజ్ఞప్తి చేసాం, రండి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఇంచి జాగా ఆయనదైనా గ్రామానికి ఇబ్బంది ఉన్నా సరే మేము కూడా చేయమని చెప్పాము. తదుపరి ఇంతకుముందు ఈ బౌండరీ కట్టేటప్పుడు కానీ లేదంటే ఇక్కడ షాపులు తీసేటప్పుడు కానీ మా గ్రామస్తుల నుండి ఎటువంటి అభ్యంతరం వాళ్ళకి ఇవ్వలేదు. ఈసారి మాత్రం ఇది గ్రామం అందరికీ ప్రజలందరికీ ఉపయోగపడే పని కదా,
గ్రామం మంచి కోసం కోరుకునేది కనుక ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది రామాలయం ఉన్న ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆయన లేనిదే రాముడు అధూరా, సగంతో సమానం. ఆయన కోసం ఇప్పటికే మేము లేట్ చేసాం, కానీ గ్రామం పరిస్థితులు చూస్తే బాగాలేదు, అనుకున్నంతగా లబ్ధి పొందట్లేదు, విద్యార్థులు ముందుకెళ్ళలేకపోతున్నారు. ఇవన్నీ దృష్టి పెట్టుకుని రోడ్డు పైన చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగకుండా ఏమైనా మాకు గ్రామం మంచి జరుగుతుందని, గ్రామం ఒకప్పుడు చిన్నది, ఇప్పుడు 2 కాలనీలు ఇచ్చేసి ఒక రహదారి కూడా మాకు ఇవ్వకుండా ఎన్టీఆర్ కాలనీ అని చెప్పేసి ఒక 500 ఇల్లు, అప్పుడు మేము అబ్జెక్షన్ చేయలేదు. అలాగే జగనన్న కాలనీ అని చెప్పి ఒక 400 పైచిలకు ఇల్లులు ఇచ్చారు, అప్పుడు కూడా మేము ఎటువంటి అబ్జెక్షన్ చేయలేదు. సరే, మానవులంతా సమానం, అందరం సహజంగా ఉందాం, కలిసిమెలిసి ఉందామని. ఇంతవరకు 1000 ఇల్లు పెంచినా సరే మాకు ఒక మెయిన్ రోడ్డు కానీ కాలనీ కట్టేటప్పుడు ఒక వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇవ్వలేదు. అయినా మేము సహించాం. మున్సిపాలిటీ 1వ నెంబర్ వార్డు అయ్యి ఉండి ఏ నాయకులు కూడా వచ్చి మా వార్డుకి రావాల్సిన సదుపాయాలు, ఒక డ్రైనేజ్ లేదు, ఒక రోడ్డు బాగాలేదు, రాత్రి అంతా ట్రాఫిక్, పిల్లలు భవిష్యత్తు బాగాలేదు. ఇవన్నీ ఆలోచించి ఇక్కడ కల్చర్ పోతుందని చెప్పేసి మేము ఒక ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి కనీసం ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనిషిలో ఒక మంచి భావన వస్తుందని చెప్పి, గ్రామంకి మేలు జరుగుతుందని చెప్పి ఈ ఉద్దేశంతో మేము చేస్తుంటే మరి సదరు పెద్దలకి ఏం ఇబ్బంది అవుతుందో తెలియదు, ఎందుకు వద్దని చెప్పట్లేదు. ఈరోజు మేము తీరా అన్ని విధాలా రెడీ అయ్యి నిర్మాణం చేయడానికి సిద్ధమైనప్పుడు ఆయన వచ్చి అక్కడ ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో కంప్లైంట్స్ ఏమంటే గ్రామం రోడ్డు మీద కడుతున్నారని. అయ్యా, మీరు 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ టైంలో మా గ్రామానికి ఎంటర్ అవుతారు, కానీ రోజు వచ్చిపోతాం మేము. ఎప్పుడు మాకు ప్రజలకి, మా గ్రామస్తులకి లేని ఇబ్బంది మరి తమరికేమో నాకు తెలీదు. మీరు అక్కడ కంప్లైంట్ ఏమి ఇచ్చారంటే రోడ్డు పైన కడుతున్నామండి. ఏ ఆఫీసర్ అయినా దయచేసి వచ్చి చూడండి, ఇది రోడ్డుకి ఏమైనా అభ్యంతరం ఉందా, 1 ఇంచి ఏదైనా ఇబ్బంది ఉందా. రోజు వచ్చిపోయే వాళ్ళం మేము, మాకు లేని ఇబ్బంది మీకేంటో మాకు అర్థం కాదు. దయచేసి అది విరమించుకొని మీ మనసు మార్చుకొని మా గ్రామంకి ఎల్లప్పుడూ ఎలాగైతే మీరు పదవిలో ఉన్నప్పుడు లేనప్పుడు ఎలాగైతే మాతో కలిసిమెలిసి ఉండేవారో అలాగే కలిసిమెలిసి ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ గ్రామ ప్రజల యొక్క మనోభావాలను అందరూ చూశారు. అయితే ఈ గ్రామస్తులు ఏదైతే ఉన్నారో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని నిర్మించడం కోసం ముక్త కంఠమే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గ్రామంలో ఆంజనేయ విగ్రహం అయితే కంపల్సరీగా ఆంజనేయ విగ్రహాన్ని నిర్మించి తీరుతామని అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గ్రామం అంతా కూడా ముక్త కంఠంతో ఒకటే మాట చెప్తున్నారు, విగ్రహం అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము పెట్టి తీరుతాము. కానీ దీనికి పర్మిషన్స్ అటు మున్సిపాలిటీ వ్యవస్థ నుంచి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ రావాల్సిన పర్మిషన్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా మేము అర్జీ పెట్టుకున్నామని, ఆ అర్జీ ద్వారా మాకు రావాల్సిన పర్మిషన్స్ ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వమని చెప్తున్నారు. కానీ ఆల్రెడీ వారి మాటల్లోనే మనం విన్నాము, ఈ విగ్రహాలకి ఎటువంటి పర్మిషన్లు ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి అయితే ఉండవు. హిందూ సనాతన ధర్మానికి కట్టుబడి ప్రతి దేవాలయాలు నిర్మించబడతాయి, అవి గ్రామ కంఠంలో నిర్మించబడతాయి. గ్రామంలో యొక్క ప్రజలు అంగీకరిస్తే గ్రామంలో ఉండేటువంటి ప్రజలు అందరూ కూడా ఏకమై దేవాలయాల నిర్మాణం అయితే చేస్తారు. కానీ ఏ దేవాలయానికి కూడా ప్రభుత్వం అనేది అనుమతులు అంటే ఇంతవరకు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. కొత్తగా మాకు దేవాలయ నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వడం ఏమిటి అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ గ్రామస్తుల పైన మాజీ స్పీకర్ సతీమణి పెట్టిన కేసులను విత్డ్రా చేసుకుంటారా, ఎంఆర్ఓ గారు రేపు సైట్ విజిట్కి వచ్చి ఈ గ్రామానికి ఈ విగ్రహ నిర్మాణానికి చేయడానికి పర్మిషన్లు ఇస్తారా, వేచి చూడాల్సి ఉంది. తిమ్మాపురం గ్రామం వద్ద నుంచి RTV రవికుమార్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.